నా కుమారుడికి ఏ ఆపద రాకూడదు విష్ణుదేవా. నన్ను తలచితివా భూదేవి? ప్రణామములు విష్ణుదేవా. నన్ను దేనికి తలచితివి? నాకు వరం ప్రసాదించండి. ఏమిటది? నా కుమారుడికి ఎటువంటి మరణం ఉండకూడదు. ఒకవేళ మరణం అనేది ఉంటే అది నా చేతులారే జరగాలి. తదాస్తు. కృష్ణ, నరకాసుడి అరాచకాలు భరించలేకపోతున్నాం. మీరే ప్రజల్ని రక్షించాలి. మీరు భయపడకండి, అతని అంతం త్వరలోనే ఉంది. స్వామి, యుద్ధానికి మీ తోడుగా నేను వస్తాను. నీవు రాకపోతే ఎలా దేవి? నువ్వు సాక్షాత్ భూదేవి అవతారము కదా. రాదేవి.
దానికి కారణం మా బావ నటన జీవించాడు, అక్కడ పడిపోయారు కాబట్టి అవకాశం. కోర్స్ కూడా మార్క్స్ కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే అక్క చాలా కష్టపడి అడిషనల్ పేపర్స్ తీసుకొని మరి రాసింది కాబట్టి నేను అక్క మార్క్స్ చదువుతాను, నువ్వు బావ. సుమక్క ఫస్ట్ పర్ఫార్మెన్స్ కి చూడు అంటే మన అవినాష్ వాళ్ళు చేసిన పర్ఫార్మెన్స్ కనిపించట్లేదా? అంతా కృష్ణలీల. ఐ లవ్ యూ రాజా. రాజా, రవి యాంకరింగ్ ఎంత బాగా చేస్తున్నాడు కదా. ఉన్నది చదువురా. సుమా, ఐ లవ్ యూ సుమా. ఒక్క నిమిషం రాజా, ఇంట్లో కందిపప్పు అయిపోయింది అయినా గానీ ఐ లవ్ యూ. సుమా, నేను అమ్మాయిలతో ఐ లవ్ యూ చెప్పించుకుని నువ్వు బాధపడలేదు కదా. నేను బాధపడతానా? నీ గురించి నాకు తెలియదా? నా గురించి నాకు తెలియదా? రాజా, అమ్మాయిలు అబ్బాయిల్లో ఏదో పని చేశాను గాని నాకు నీ మీద పంచలేయడం కాదు. సుమా, మొన్న బట్టలు ఉతకమన్నా ఉతికేసా, నిన్న బాసం కూడా మర్చిపోయా, సారీ. అలాంటివన్నీ రాయలేదు, నిన్ను తర్వాత ఉతుకుతా. సుమా, ఒకటి ఇవ్వాలనిపిస్తుంది, అందరు ఎదురుగా కానీ నాకు సిగ్గేస్తుంది. రవికిచ్చే. మేమేదో కాంపిటీషన్ అమ్మాయిలు వర్సెస్ అబ్బాయిలు అనుకుంటే వీళ్ళు సీరియస్ గా మార్కులు రాస్తున్నట్టు రాసి కందిపప్పు ఉప్పు చుప్పు అంటే బేసికలీ అక్కడ కూర్చొని వీళ్ళిద్దరు రొమాన్స్ నడిచింది, లాస్ట్ కి రొమాన్స్ పండింది. రాజీవ్ సుమ ఇద్దరు లీలల మధ్య మన ఇద్దరం బలైపోయాం. కానీ ఏదైతే జనాలు ఎంటర్టైన్ అయ్యారు, అది కావాలి మనకి. ఓకే అక్క, జరిగిందంటే జరిగిపోయింది, ఎంటర్టైన్మెంట్ అయితే ఇచ్చేసాం. ఫైనల్లీ నువ్వేమంటావు చెప్పు. అమ్మాయిలు అబ్బాయిలు కలిసి ఉంటేనే పండగ. సో వాట్సే అంతే. నువ్వు రవి షేక్ హ్యాండ్ ఇచ్చేసుకున్నారు అనుకో, అమ్మాయిలు అబ్బాయిలు అందరూ కలిసిపోయినట్టే. ఏదో ఒక షేక్ హ్యాండ్ ఇచ్చేసుకోండి. హ్యాపీ దివాలి. అండ్ అలాగే ఇట్స్ టైం ఫర్ సెలబ్రేషన్. అందరూ వచ్చేసేయండి. అమ్మాయిలు అబ్బాయిలు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ సరదాగా దీపావళి పండుగను జరుపుకోండి. మీ అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు. హ్యాపీ దీపావళి. టీం నుంచి పటాసే, నా టీం నుంచి పటాసులు వస్తున్నాయి. దీపావళి అన్నారు, లైట్లు బల్బులు అన్ని వెలిగించారు, కానీ దీపాలేవి? అన్ని దీపాలు ఉన్నాయి కదా, అదిగో. హలో హలో, అన్ని దీపాలున్నా నీ ఇంట్లో వెలిగించేది మాత్రం ఈ దీపమే. ఓకే, దీపాలు ఉండాలంటే మరి అమ్మాయిలు దీపాలు తీసుకొని రావాలి. అమ్మా దీపా. శ్రీ గంగా నీలాంటి మనసేయవే, జన్మంతా నీ బాటన